హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాజిపేట కరీంనగర్ బైపాస్ రైల్ లైన్ అప్డేట్ నెంబర్ 1లో ఇలా ఉండదు ఫ్రెండ్స్. వర్క్స్ స్టార్ట్ అయినప్పుడు 2024 డిసెంబర్లో ఇలా ఉంది. ఇక్కడ ఇంకా వర్క్స్ అనేది అప్పుడు స్టార్ట్ కాలేదు. ఇది మన ఛానల్లో వచ్చినటువంటి ఫస్ట్ వీడియో. దీని తర్వాత మళ్ళీ 7 అప్డేట్స్ వచ్చాయి. అప్డేట్ నెంబర్ 1 to అప్డేట్ నెంబర్ 8 వీడియోస్ అన్నీ ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తారు. ఇప్పుడు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరినీ మరోసారి కొడతాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. లోకో రివర్సల్ అనేది అవసరం లేకుండా కాజీపేట నుంచి బయలుదేరేటువంటి ఏ ట్రైన్ కానివ్వండి, అది గూడ్స్ కానివ్వండి, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కానివ్వండి, లోకో రివర్స్ చేంజ్ చేసుకుంటున్నా పెద్దపల్లి రైల్వేషన్ వెళ్ళకుండా మన కర్నూలు వైపు వెళ్ళడానికి నిర్మిస్తున్నాం. ఈ కాజీపేట కర్నూలు బైపాస్ ఎందుకంటే ఈ కాజీపేట బలాక్ష మాత్రం ఎక్కువ వేయడం అది గట్టిగా ఉంటుంది. ఈ కాజీపేట కర్నూలు బైపాస్ కాజీపేట నుంచి బయలుదేరినటువంటి ఏ ట్రైన్ కానివ్వండి, ఇటు కర్నూలు నుంచి బయలుదేరి కాజీపేట వైపు వెళ్ళాలి. ఏ ట్రైన్ అయినా పెద్దపల్లి రైల్వే జంక్షన్ వెళ్ళి అక్కడ లోకో రివర్సల్ చేసుకొని తిరిగి కర్నూలు వైపు కానివ్వండి, ఇటు కాజీపేట వైపు కానివ్వండి వెళ్ళేది. రెండు వైపులా ట్రైన్ వచ్చినప్పుడు ఈ లోకో రివర్సల్ వలన గంటల తరబడి సమయం అనేది పెద్దపల్లి రైల్వే జంక్షన్లో గడిచిపోయేది. ఇప్పుడు ఆ బాధ అనేవి ఉండవు. 2024 డిసెంబర్లో కర్నూలు టు పెద్దపల్లి ఇది మెయిన్ లైన్ ఎలా ఉందో చూడండి. ఇక్కడే మనకి కనెక్ట్ అయింది. ఆ వీడియో అనేది అప్డేట్ నెంబర్ 8లో ఉంది. కాజీపేట టు కరీంనగర్ బైపాస్ రైల్ సిరీస్లో వచ్చినటువంటి అప్డేట్ నెంబర్ 2 ఇదే ఫ్రెండ్స్. ఇది కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్. ఇక్కడికి అత్యంత సమీపంలో ఉంటుంది మన కాజీపేట టు కరీంనగర్ బైపాస్ రైల్ లైన్. పెద్దపల్లి నుంచి బయలుదేరడానికి మేము ప్యాసింజర్ ఎలా వెళ్తుంది అండి కరీంనగర్ వైపు. ముందు ఈ కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్ పైన జస్ట్ మన కరీంనగర్ నుంచి న్యూఢిల్లీ వైపు వెళ్ళే ట్రైన్స్ మాత్రమే నడుస్తాయి ఫ్రెండ్స్. నార్త్ ఇండియా వైపు వెళ్ళే ట్రైన్లు మాత్రమే ఈ రూట్లో వస్తాయి. సౌత్ ఇండియా వైపు ఏదైతే తిరుపతి, చెన్నై ఉంటుందో ఆ రూట్ అనేది ఈ కాజీపేట కరీంనగర్ బైపాస్ రోడ్ దగ్గర నుంచే ట్రైన్స్ అనేది వెళ్ళిపోతాయి. కాజీపేట కరీంనగర్ బైపాస్ రోడ్ సిరీస్ వచ్చినటువంటి అప్డేట్ నెంబర్ 3 ఇదే ఫ్రెండ్స్. ఈ అప్డేట్ నెంబర్ 3లో ఇక్కడ మనకి ట్రాక్ వర్క్స్ అనేది ఇంకా మొదలు కాలేదు. ఈ రైల్వే ఎక్విప్మెంట్ మొత్తం తీసుకొచ్చేస్తే పెట్టారు, కానీ ఇంకా ఎక్విప్మెంట్ అయితే ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ కాలేదు. ఇది అప్డేట్ నెంబర్ 3 ఈ వీడియో. ఇటువైపు ఉన్నాం మనం ఉస్సేమియా వాగు దగ్గర ఉన్నటువంటి ఈ వర్క్ అప్డేట్ నెంబర్ 3 ఇది. ఈ కాజీపేట కరీంనగర్ బైపాస్ రైల్ మొత్తం యూ షేప్లో ఉంటుంది. 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నటువంటి ఈ ఉస్సేమియా వాగు నుంచి రంగపల్లి వైపు ఏదైతే కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్ ఉందో అక్కడ కనెక్ట్ అవుతుంది. ఈ 2 కిలోమీటర్ డిస్టెన్స్కి మనకి ఎస్టిమేషన్ స్టార్ట్ అయింది. 14 crores ఈ బడ్జెట్ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ పనులన్నిటి మొదలయ్యాయి. ఈ లైన్ మొత్తం పూర్తి చేసేకల్లా 37 కోట్లు అయినాయి ఫ్రెండ్స్. 37 crores ఈ కాజీపేట కరీంనగర్ బైపాస్ లైన్ మొత్తం పూర్తి అయిపోయింది. ఇదే మన ఫ్యూచర్లో టికెట్ బుకింగ్ కౌంటర్, ఇప్పుడు ఉన్నటువంటి కమ్యూనికేషన్ బిల్డింగ్ కమ్ ఫ్యూచర్ పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్ ఇదే ఫ్రెండ్స్. ఇక్కడే ఇక ముందు మనం టికెట్స్ తీసుకోబోతున్నాం. ఈ అప్డేట్ నెంబర్ 3లోనే ఈ బిల్డింగ్ మొత్తం పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. కమ్యూనికేషన్ బిల్డింగ్ కమ్ పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్ ఇన్ ఫ్యూచర్. ఇది బిల్డింగ్ లోపలి భాగం. అప్పుడు ఇంకా కలరింగ్ వర్క్ అనేది స్టార్ట్ కాలేదు. ఈ కాజీపేట కరీంనగర్ బైపాస్ రైల్ సిరీస్ వచ్చినటువంటి అప్డేట్ నెంబర్ 4 ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇటు ఉస్సేమియా వాగు వద్ద ట్రాక్ వర్క్స్ అనేది మొదలయ్యాయి. ఇక్కడ వరకు వచ్చింది ఫ్రెండ్స్. అప్డేట్ నెంబర్ 4 వీడియోలోనే ఈ రూట్లో వస్తున్నటువంటి బ్రిడ్జ్ నిర్మాణం అనేది మొత్తం పూర్తయిపోయింది ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది అప్డేట్ నెంబర్ 4లోనే. ఆల్రెడీ ఈ అప్డేట్లోనే ట్రాక్ కూడా వేశారు. మీరు చూసినటువంటి ఇదే బ్రిడ్జ్. ఈ రూట్లో వచ్చినటువంటి 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నటువంటి కాజీపేట కరీంనగర్ బైపాస్లో వచ్చినటువంటి అతిపెద్ద బ్రిడ్జ్ ఇదే. ఈ బ్రిడ్జ్ మనం మొత్తం పూర్తి చేసుకొని రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది అప్డేట్ నెంబర్ 4లో ప్రారంభమయ్యాయి. ఈ బ్రిడ్జే కాకుండా మరో 4 చిన్న బ్రిడ్జ్లు కూడా ఈ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో నిర్మాణం జరుపుకుంటున్నాయి ఫ్రెండ్స్. జస్ట్ 2 కిలోమీటర్స్ ఉన్నటువంటి ఈ కాజీపేట కరీంనగర్ బైపాస్ రోడ్లో మనకి మొత్తం 5 వంతెనలు వచ్చాయి. ఈ పెద్ద వంతెన కలుపుకొని ఇది వచ్చేసి కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్ పక్కన ఉన్నటువంటి కాజీపేట కరీంనగర్ బైపాస్ రోడ్ పనులు ఇంతవరకు వచ్చాయి. ఈ కాజీపేట కరీంనగర్ బైపాస్ రోడ్ సిరీస్కి వచ్చినటువంటి అప్డేట్ నెంబర్ 5 ఇదే ఫ్రెండ్స్. ఇటువైపు ట్రాక్ చూస్తున్నారు కదా, ఇంతవరకు స్లీపర్స్ వేసి ఉన్నాయి. ఈ అప్డేట్ నెంబర్ 5లో అప్డేట్ నెంబర్ 5లోనే మనకి పెద్ద చిక్కు వచ్చి పడింది. అది ఏంటనేది మీరు ఆల్రెడీ నా 8 అప్డేట్ చూసి ఉంటారు. వివరాల గురించి చెప్తున్నాను. ఈ పోల్ అనేది ఈ అప్డేట్ నెంబర్ 5లోనే దీన్ని పైనుంచి వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఈ ట్రాక్ పైనుంచి ఈ పోల్ క్లియర్ చేస్తేనే మనకు ఈ ట్రాక్ అనేది ముందుకు వెళ్ళేది. అలాగే ఈ కాజీపేట బల్లార్ష ట్రాక్ అటువైపు కొత్త పోల్ వేయాల్సి వచ్చేది. ఈ కొత్త పోల్ వేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ పోల్, ఈ డమ్ అయినటువంటి ఈ పోల్కి ఉన్నటువంటి కేబుల్ కనెక్షన్ తీసి ఆ పోల్కు కనెక్ట్ చేయాల్సి ఉండేది. ఈ పనిలో ఈ మొత్తం అప్డేట్ నెంబర్ 5లో మీరు చూస్తున్నారు ట్రాక్ నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత ఇంటర్లాకింగ్ అండ్ నాట్ ఇంటర్లాకింగ్ పనులు మొదలు కావాల్సి ఉంది. ఈ ట్రాక్ నిర్మాణం మొత్తం పూర్తయినాకనే మనకు ఇటువైపు మొదలు కాబోతున్నాయి ఇంటర్లాకింగ్ అండ్ నాన్ ఇంటర్లాకింగ్ పనులు. కాజీపేట కరీంనగర్
బైపాస్ రోడ్ సిరీస్లో వచ్చినటువంటి అప్డేట్ నెంబర్ 6 ఇదే ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ పోల్ అలాగే ఉంది. అప్డేట్ నెంబర్ 6లో కూడా ఈ పోల్ని ఇంకా క్లియర్ చేయలేదు. ఈ పోల్ను క్లియర్ చేస్తేనే ఇక్కడ నుంచి మనకు ట్రాక్ అనేది వెళ్తుంది కరీంనగర్ వైపు. ఈ 6th అప్డేట్లో వచ్చినటువంటి బిగ్ అప్డేట్ ఏంటంటే, కాజ్పేట బల్లార్ష మార్గంలో కొత్త ఎలక్ట్రిక్ పోల్ అనేది వేశారు ఫ్రెండ్స్. మనం లాస్ట్ వీడియో చెప్పుకున్నట్టుగా ఈ పోల్కున్నటువంటి కేబుల్ కనెక్షన్ తీసి ఆ పక్కన చూస్తున్నారు ఫ్రెండ్స్, అక్కడ దానికి కనెక్ట్ కావాల్సింది. ఆ పోల్ అనేది ఈ 6th అప్డేట్లో వేశారు. మీరు చూస్తున్నట్టే 6th అప్డేట్లో ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. కొత్త పోల్ అనేది అటు వేశారు. ఈ పోల్ని మొత్తం డమ్మీ చేసి మీరు చూస్తున్నటువంటి ఈ పోల్కి ఈ 25,000 volts కేబుల్ని కనెక్ట్ చేయాల్సి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ పాత ఎలక్ట్రిక్ పోల్కి ఉన్నటువంటి 25,000 volt కేబుల్ని ఈ కొత్త పోల్కి కనెక్ట్ చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి ఈ పోల్ని అనేది తొలగిస్తారు ఫ్రెండ్స్. ఈ పోల్ని తొలగించిన తర్వాతనే మనకి ఇక్కడ ట్రాక్ వర్క్స్ అనేది ఇక్కడ నుంచి మొదలవుతాయి. సెమియా వాగు వద్ద రైల్వే ట్రాక్ పనులు ఇంతవరకు వచ్చాయి. ఇది వచ్చేసి రంగంపల్లి వైపు. 6th అప్డేట్లో కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్ వైపు ఇలా ఉంది. కాజీపేట టు కరీంనగర్ బైపాస్ లైన్లో వస్తున్నటువంటి 7th అప్డేట్ ఇదే ఫ్రెండ్స్. ఈ 7th అప్డేట్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ పోల్ను ఇంకా తొలగించలేదు. ఈ పోల్ను తొలగించిన తర్వాతనే మనకి ఇక్కడ ఈ ట్రాక్ వర్క్స్ అనేది మొదలవుతాయి. అట్ ద సేమ్ టైం ఇంటర్లాకింగ్ నా ఇంటర్లాకింగ్ పనులు పూర్తి ట్రాక్ని తొలగించాల్సి ఉంటుంది. ఈ తొలగించిన తర్వాతనే ఈ ట్రాక్ అనేది ఇలాగ వస్తుంది. ఇలా వచ్చి ఇటు కరీంనగర్ వైపు ఇలాగ వెళ్తుంది ట్రైన్ అనేది. ఈ పోలే మనకి మెయిన్ అడ్డంకిగా ఉంది. 7th అప్డేట్లో కూడా దీన్ని తొలగించలేదు. ట్రాక్ వర్క్ నిర్మాణం పూర్తి కాలేదు. ఇదే ఫ్రెండ్స్, కాజీపేట టు కరీంనగర్ బైపాస్ రోడ్ మార్గంలో భాగంగా నిర్మించినటువంటి కమ్యూనికేషన్ బిల్డింగ్ కమ్ పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్ ఇన్ ఫ్యూచర్. ఆ బిల్డింగ్ ఇదే. ఇటు రంగంపల్లి వద్ద ఈ కాజీపేట టు కరీంనగర్ బైపాస్ పనులు ఇంతవరకు జరిగాయి. కాజీపేట టు కరీంనగర్ బైపాస్ రోడ్ సిరీస్ వస్తున్నటువంటి 8th అప్డేట్ ఇదే లాస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్. ఈ అప్డేట్లో యాహూ మొత్తం పూర్తి అవుతుంది. చూస్తున్నారు కదా గూడ్స్ ట్రైన్ ఎలా వెళ్తుందో కాజీపేట టు బల్లార్ష వైపు. ఇది వచ్చేసి 2 ట్రాక్లు చూస్తున్నారు కదా, ఈ స్ట్రేట్ ఒకటి మన లెఫ్ట్ సైడ్ ఒకటి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ కాజీపేట టు కరీంనగర్ బైపాస్ రోడ్ ఇక్కడనే మనకి ట్రైన్ అనేది టర్న్ అవుతుంది. ఈ 8th అప్డేట్లోనే ఇక్కడ నుండి ఎలక్ట్రిక్ పోల్ తొలగించేసి కొత్త పోల్కి కేబుల్ అనేది కనెక్ట్ చేశారు. ఇటు ఇంటర్లాకింగ్ పనులు మొత్తం పూర్తయిపోయాయి. నా ఇంటర్లాకింగ్ పనులు మొత్తం పూర్తయ్యాయి. ఇటు ఉసమియా వద్ద ఇటువైపు ఇటు రంగంపల్లి వైపు కూడా ఈ రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది ఈ 8th అప్డేట్లో పూర్తయిపోయాయి ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైను. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇది వచ్చేసి కాజీపేట టు కరీంనగర్ బైపాస్ రోడ్ లైన్. ఇలా పెద్దపల్లి వైపు వెళ్ళాలన్నా, ఇలా తిరుపతి వైపు వెళ్ళాలన్నా డిసైడ్ అయ్యేది ఇక్కడ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇటువైపు ఇంటర్లాకింగ్ నా ఇంటర్లాకింగ్ పనులు మొత్తం పూర్తయిపోయాయి. ఇటు మనం స్ట్రేట్గా వెళ్తే కరీంనగర్ వస్తుంది. కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్. ఇటువైపు వచ్చేసి స్ట్రేట్గా వెళ్తే మనం పెద్దపల్లి వెళ్తాం. ఈ రైట్ సైడ్ తీసుకొని వెళ్తే మనం తిరుపతి వైపు వెళ్ళచ్చు. కన్యాకుమారి తిరుపతి ఎటువైపు వెళ్ళాలన్నా డిసైడ్ అయ్యేది ఇక్కడే. కాజీపేట టు కరీంనగర్ బైపాస్ రోడ్ పనులు మొత్తం పూర్తయిపోయాయి. ఇక్కడ ట్రైన్స్ రావడమే లేటు ఈ రూట్లో. కాబట్టి అప్డేట్ నెంబర్ 9లో ఏ ట్రైన్స్ ఈ ట్రాక్ మీద నడుస్తున్నాయి అనేది మీకు నేను అప్డేట్ ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.